కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొవ్వు అవశేషాలు లేవని సీబీఐ రిపోర్టులో తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో 600 పేజీల ఛార్జ్షీట్ కోర్టుకు సీబీఐ సమర్పించింది. కల్తీ నెయ్యి కేసులో దాదాపు 14 నెలల పాటు విచారణ జరిపిన సిట్ 36 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్షీట్ దాఖలు చేసింది. గతంలో మే నెలలో వేసిన తొలి ఛార్జ్షీట్లో 24 మందిని నిందితులుగా చేర్చగా నవంబర్లో సమర్పించిన మెమోలో టీటీడీ ఉద్యోగులు, డైరీ నిపుణులతో కలిపి మరో 12 మంది పేర్లను జత చేశారు. దీంతో తుది జాబితాలో నిందితుల సంఖ్య 36కు చేరింది. అయితే ఫైనల్ ఛార్జ్షీట్లో కొత్తగా ఎవరి పేర్లను చేర్చలేదని సమాచారం. టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ రిపోర్ట్ స్పష్టం చేసింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు తేల్చిందని సీబీఐ తెలిపింది. 2024 జూలై 6న టీటీడీ సేకరించిన శాంపిల్స్లో మిగిలి ఉన్న శాంపిల్స్ మరోసారి పరీక్షించాలని 2025 జనవరి 8న ఎన్డీడీబీకి సీబీఐ లేఖ రాసింది. గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి 2025 మార్చి 27న ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. తాజాగా తిరుమల లడ్డీలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొంది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా అయింది అసలు నెయ్యి కాదని స్పష్టం చేసింది. పామ్ ఆయిల్లో రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేశారని తెలిపింది. నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డైరీకి అసలు ఆవులే లేవని, బయట నుంచి పాల సేకరణ కూడా చేయలేదని పేర్కొంది. ఈ మేరకు నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్షీట్ దాఖలు చేసింది.